నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ప్రసారమయ్యే మన ఛానల్‌లో రాశి ఫలితాల ద్వారా చాలా సంవత్సరాల నుంచి అలా కొనసాగుతూ ఉంది. మీ నుంచి కూడా విశేషమైన స్పందన లభిస్తూ ఉంది. ఇక ఈ ఫిబ్రవరి మాసానికి సంబంధించి మేషరాశి మొదలు మీనరాశి వరకు ఏ విధంగా ఉంది? వివిధ రాశుల వారికి తెలియజెప్పే ముందు ఆహ్, మనకి అమావాస్య నాడు ఏ విధంగా జరుపుకోవాలి? ఏమిటి దాని యొక్క విశిష్టత ఏమిటి? వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేది వివరిస్తారు గురువుగారు. దాన్ని కూడా నోట్ చేసుకోండి. ఇక రాశులకు మేషరాశి మొదలు మీన రాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉందో కూడా వివరిస్తారు. ప్రతి ఒక్కళ్ళు నోట్ చేసుకోండి. డౌట్ ఏదన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. లేదా గురువుగారిని కూడా సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయడం ద్వారా. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. ఆ! ఈ రాశులు వివిధ రాశుల వారికి మేషరాశి మొదలు మీన రాశులు 12 రాశుల వారికి ఓవరాల్‌గా అసలు గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఎలాంటి పూజలు, ఎలాంటి హోమాలు ఏమన్నా చేసుకోవచ్చా? ముఖ్యంగా అమావాస్యకి సంబంధించి ఇలాంటి వివరాలు చెప్పండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ద్వాదశ రాశుల వాళ్లకు కూడా ఈ ఫిబ్రవరి మాసములో ఎలా ఉంది, ఏమిటి అనేటువంటిది ప్రతి మాసము తెలియజేసినట్టుగానే ఇప్పుడు కూడా తెలియజేయబడుతుంది. అయితే చాలామందికి కొంచెము మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి ఈ మాసములో. ఇలా ఉండేటువంటి వాళ్లకు ఈ అమావాస్య ఏమిటి అంటే, ఇక్కడ పుష్యమాసముతో కూడినటువంటి అమావాస్య, చొల్లంగి అమావాస్య, మౌని అమావాస్య అని మనకు వస్తూ ఉన్నది. అయితే మంగళవారము, బుధవారము అనేటువంటిది వస్తూ ఉన్నది. 29, 28, 29 తారీఖుల్లో వస్తూ ఉన్నది. అయితే మనము ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మనము రాశి ఫలాలు చెబుతూ ఉన్నాము కాబట్టి వాళ్లకు అన్ని రకాల మేలు జరగాలి 12 రాసుల వాళ్లకు అంటే, మీరు ప్రతి వాళ్ళము మనము హోమాలే చేసి ఇంకేవో చేసుకోనక్కరలేదు. ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరము లేదుగాక. నేను ఎందుకు చెబుతున్నాను అంటే, 28వ తారీఖు సాయంకాలము మంగళవారము అమావాస్య ప్రారంభమై బుధవారము సాయంత్రము దాకా ఉంటూ ఉన్నది. కనుక ఈ అమావాస్య రోజు మీరు చేయాల్సినటువంటి పనులు ఏమిటంటే, మీకు ఇంకా బాగుండాలి, మేలు జరగాలి, అనేక రకాల యోగాలు కలగాలి, ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా మేలు జరుగుతుంది అంటే ముందు దైవానికి నమస్కారం చేసుకుంటే తర్వాత మన జీవితం బాగుంటుందని కదా వెళుతున్నాం. మంచి జరిగిన తర్వాత కూడా వెళతాం ఎలాగో దేవాలయానికి. అందులో భాగంగానే ప్రతి వాళ్ళు కూడా మంగళవారము సాయంకాలము కానీ, మామూలుగా బుధవారము ఉదయము కానీ మీరు చేయాల్సింది ఏమిటంటే, మంగళవారం సాయంత్రం అయితే పసపు గణపతిని చేసుకొని రాత్రికి మీరు కందిపప్పుతో గణపతికి అర్చన చెయ్యండి, అష్టోత్తరము చెయ్యండి. ఆ కందిపప్పును, ఆ గణపతి పసపు గణపతిని, కందిపప్పునంతా కూడా ఒక చోట అని పెట్టి ఆ గణపతిని కావాల్సింటే మరుసటి రోజు మీరు నీళ్లలో కలిపేయవచ్చును, చెట్లలో కానీ దానిలలో కానీ. అలాగే బుధవారము నాడు మాత్రము నువ్వులతో అర్చన చెయ్యండి. ఈ రెండు గనక పాటించినారు అంటే మీకు చాలా మేలు జరుగుతుంది. మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉండేటివి తొలగిపోయి మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది అన్ని రాసుల వాళ్ళు పాటించవచ్చును. మేం మాత్రమే, ఇంకొకరు కాదు అనేటువంటిది ఏం లేదు. ఎవరెవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా పాటించాల్సినటువంటిది ముందే అని తెలియజేస్తున్నాను. గురుగారిక తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఏ విధంగా ఉందండి ఫిబ్రవరి మాసం? మకర రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. చేపట్టినటువంటి పనులన్నీ కూడా సమయానికి పూర్తి చేసుకోవాలి అనేటువంటి ప్రయత్నాలలో మీరు చేసిన కొంచెం అటు ఇటు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. కొంచెము నిరాశ, నిస్పృహలతో అనుకున్న సమయానికి కాక కొంచెం ఆలస్యమైందే అనేటువంటి బాధతో ఉంటారు గాక కొంత. ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంచెము జాగ్రత్తగా మాట్లాడడం చెయ్యండి, మేలు జరుగుతుంది. ఉద్యోగపరంగా ఊహించనటువంటి విధముగా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు అనూహ్యముగా స్థాన చలనాలు కలగవచ్చును. అలాగే జీవిత భాగస్వామితో సరైనటువంటి అవగాహన లేకుండా పోట్లాటలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒకరు ఎవరైనా అన్నప్పుడు ఇంకొకరు తగ్గితే బాగుంటుంది.
ఇక్కడ ఆత్మాభిమానముతో నేనేమి తక్కువ అని అనుకునేటువంటి పరిస్థితులకు పోకుండా జాగ్రత్త వహించండి. సంతానము, విద్యా విషయాలపై దృష్టి సారించడం అనేటువంటిది చాలా అవసరముగా కనిపిస్తూ ఉన్నది. వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు ఆలోచన చేసి మీకు అనుకూలమైనటువంటి వ్యక్తుల దగ్గర 1-2 సార్లు అడిగి తెలుసుకొని ముందుకు వెళ్ళండి. మంచి మార్గాల్లో మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది, మేలవుతుంది గాక. రుణ ఒత్తిడి అనేటువంటిది అధికమవుతుంది. మీరు కట్టాల్సినటువంటి చోట రుణాలు కట్టమని ఒత్తిడి పెంచుతారు. కానీ ఏదో రకంగా వాటికి సద్దుమణిగి చెప్పేటువంటి విధముగానే ఉంటుంది గాక. అలాగే బంధుమిత్రుల నుండి వ్యతిరేకత అనేటువంటిది వచ్చి చివరికి సద్దుమణిగేటువంటి పరిస్థితి ఉన్నది. అది కూడా మాసము చివరన నూతన వస్త్ర ఆభరణాలు కొనుక్కోవడము, అలాగే నూతన కార్యక్రమాలు చేయటము, శుభకార్యాలకు వెళ్ళటము, మళ్ళీ తద్వారా అందరూ కలిసిపోవటము, ఇవన్నీ కూడా జరిగేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. శనైశ్వరుడి యొక్క ప్రభావము ఈ రాశి మీద కొంచెం ఎక్కువగా ఉండబోతూ ఉన్నది. కాబట్టి శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది బాగా ఉండబోతుంది ఈ మాసమంతా. అంతేకాకుండా శరీరానికి ఎక్కువగా అలసట చేసుకునేటువంటి పరిస్థితులు చేసుకోవద్దండి. అక్కడక్కడ కాస్త ఆగి చేసుకునేటువంటి పనులు చేయండి, మేలు జరుగుతుంది. నవగ్రహాలను బాగా ఆరాధించాలి అనేటువంటిది ఉంది. మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి. అన్ని రంగాల్లో ఉండేటువంటి వాళ్లకు కూడా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకుంటే మేలు జరుగుతుంది గాక. గురుగారు, ఇక రంగులు, దిక్కుల విషయం, దైవారాధన విషయం చెప్పండి రాశి వారికి. రంగుల విషయానికి వచ్చేటప్పటికీ వీళ్ళకు ఎటువంటి రంగులు వేసుకుంటే బాగుంటుందంటే తెలుపు రంగు వాడితే బాగుంటుంది. అలాగే ఆఫ్ వైట్ వాడినా బాగానే ఉంటుంది గాక మీరు. ఇక దైవారాధన విషయానికి వచ్చేటప్పటికీ నవగ్రహాలను ఆరాధిస్తే మంచిది. అంతేకాకుండా ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే మీకు చాలా వరకు మేలు జరిగే అవకాశం ఉంటుంది గాక. దిక్కులు అన్ని దిక్కులు పనిచేస్తాయి గాక. ఓకే, నవగ్రహాలని ఎక్కువగా ఆరాధించండి. అలాగే మీకు రంగుల విషయానికి వస్తే వైట్ కలర్ ఎక్కువగా యూజ్ చేయండి. ఇక దిక్కులు అన్ని దిక్కులు కలిసి వస్తాయి. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలను ఒకసారి పరిశీలించుకోండి. గురువుగారి దగ్గర చూపించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.